తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలేంటి? గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని చెప్పేసి, అక్రమ మార్గంలో అలాగే అవినీతి చేసి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని చెప్పేసి సిట్ నిర్ధారించింది. దీనికి సంబంధించి చేసినటువంటి దర్యాప్తుల్లో వాళ్ళు కీలకమైనటువంటి అంశాలను వెల్లడించింది. వీటన్నిటికీ పొందుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిక కూడా పంపించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వారి కుటుంబం, కుమారులు అలాగే కోడలు, ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎక్కడెక్కడ పోగు చేశారు ఏంటనే విషయాన్ని సమగ్రంగా మొత్తంగా విచారించి వాటి యొక్క ఆస్తుల విలువలు వాటిని కూడా పొందుపరిచి వాటిని ఎలా కూడబెట్టారనే విషయాన్ని సమగ్రంగా తెలిసి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే కనుక చెవిరెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున కిక్ బ్యాగ్లు అలాగే కమిషన్లు తీసుకొని గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో అక్రమంగా కూడబెట్టినట్టుగా సిట్ తేల్చింది. దీనికి సంబంధించి భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలిసినటువంటి సిట్ ఈ మేరకు వాటిని కూడా అటాచ్మెంట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రధానంగా చెవిరెడ్డి కుటుంబం చూస్తే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే చెవిరెడ్డి అచ్యుత్ రెడ్డి పేరిట, అదేవిధంగా చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని చెప్పేసి స్పష్టంగా తెలియజేసింది. మద్యం అక్రమ కుంభకోణం కేసుల్లో మొత్తంగా 63.72 కోట్ల పైగా ఆస్తులను కూడబెట్టారని చెప్పేసి సిట్ దర్యాప్తులో తేల్చింది. ఇవన్నీ కూడా మొత్తంగా ఈ తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్టర్ల కార్యాలయం వద్ద వారి ఆస్తులన్నీ కూడా రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కూడా ఆస్తులను రిజిస్టర్ చేశారు. వీటన్నిటి కూడా అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి అనుమతిని కోరడం జరిగింది. వీటన్నిటి చూస్తే కనుక మొత్తం 63.72 కోట్ల పైగా ఆస్తులను కూడబెట్టాలన్నటువంటి తెలిసినటువంటి సిట్ వీటిని మార్కెట్ విలువల కంటే కూడా తక్కువ మొత్తంలో పొందుపరిచారని చెప్పేసి ఈ విలువను కేవలం 8,85,47,000గా తగ్గించారని చెప్పేసి సిట్ దర్యాప్తులో తేల్చింది. మొత్తం 54,87,00,000 పైగా మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని చెప్పేసి కూడా సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. చెవిరెడ్డి కుటుంబం మొత్తం 54.87 కోట్ల పైగా మొత్తాన్ని లెక్కలో చూపకుండా బ్లాక్ మనీగా మలిచినట్టుగా సిట్ నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే చెవిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి కేవీఎస్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ 263.28 ఎకరాల భూమిని కొనుగోలు అలాగే అమ్మకం చేసింది. ఈ అమ్మకం కొనుగోలులో పెద్ద ఎత్తున మోసం జరిగినట్టుగా కూడా సిట్ నిర్ధారణ చేయడం జరిగింది. ఈ తక్కువ సమయంలోనే ఈ భూముల విలువను అసాధారణంగా పెంచి ఈ నల్లధనాన్ని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని చెప్పేసి సిట్ తగిన ఆధారాలతో నివేదికను పొందుపరిచింది. దర్యాప్తులో వెళ్లిన అంశాలను ఈ మేరకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలు కూడా సిట్ స్పష్టంగా తెలియజేసింది. ఈ లావాదేవీల ద్వారానే కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు 13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని చెప్పేసి సిట్ నిర్ధారించింది. వీటన్నిటి ద్వారా ఇటు అక్రమంగా 63.72 కోట్ల ఆస్తులు కూడబెట్టడం, అదేవిధంగా 13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం, మొత్తంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల మేర బ్లాక్ మనీని అనధికారికంగా చేశారు. దీన్ని వైట్ మనీగా చేశారని చెప్పేసి నిర్ధారించిన సిట్ వీరి యొక్క ఆస్తులన్నిటి కూడా వెంటనే జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికే ఈ కేసు విజయవాడ కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉంది. దీనికి సంబంధించి కోర్టు ముందు కూడా ఈ వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ కోర్టు ద్వారా ఏదైతే ఆస్తులు అక్రమంగా కూడబెట్టారో ఈ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను అటాచ్మెంట్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అనుమతి జారీ చేయడం జరిగింది. ఈ అవినీతి నిరోధక చట్టం క్రిమినల్ లాలోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్మెంట్ కు అనుమతించాలని చెప్పేసి సిట్ కోరడంతో ఆ మేరకు ప్రభుత్వం కూడా సిట్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆస్తుల అటాచ్మెంట్ ఏదైతే చేయాల్సి ఉందో విజయవాడ కోర్టు ద్వారా చేయాల్సి ఉంటుంది కాబట్టి కోర్టులో దరఖాస్తు చేసేందుకు కూడా అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి ఉత్తర్వులు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి ద్వారా కసిరెడ్డి సహా పలువురు నిందితుల
ఆస్తులు అక్రమాస్తులను కూడా ఇప్పటికే కోర్టు ద్వారా అటాచ్మెంట్ చేయడం జరిగింది. వీటిలో కీలకమైనటువంటి నిందితుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున అక్రమంగా ఈ ఆస్తులను కూడబెట్టి వాటన్ని కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినట్టుగా, అలాగే కమిషన్లు తీసుకొని కిక్ బ్యాగులు తీసుకొని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా సిట్టు తేల్చింది. వీటన్నిటికి సంబంధించి అటాచ్మెంట్ ప్రక్రియ అనేది త్వరలో ప్రారంభం కానున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.